సాయంత్రం 6 దాటాక 51 లక్షల ఓట్ల ఏపీ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. బ్యాలెట్ పేపర్ వేశారని కౌంటింగ్ పేరిట ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగింది, కౌంటింగ్ రోజున లోక్సభలో నిలదీసిన మిథున్ రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని, అప్పుడే గెలిచిన వారికైనా ఓడిన వారికైనా వ్యవస్థపై నమ్మకం ఉంటుందని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్షనేత ఎంపీ పివి మిథున్ రెడ్డి చెప్పారు. ఎన్నికల సంస్కరణపై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో జరిగిన వింత పోకడలను ఎండగట్టారు. ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక కలిగిన దేశాలే ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్ పై వైపు వెళ్తుంటే మనం ఇంకా ఈవీఎంలు పట్టుకుని వేళ్లాటంలో అర్థం లేదని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో పోలింగ్ సార్లపై మిథున్ రెడ్డి తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3,38,00,000 ఓట్లు పోలైనాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఏకంగా 15% ఓట్లు, అంటే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డ్ అయ్యి రాష్ట్ర చరిత్రలో 2014 కానీ 19లో కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ ఆకస్మిక పెరుగుదల ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదు. ఒడిశాలోనూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చినాయని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. విజయనగరంలో కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ 99% ఉంది, కానీ పోలింగ్ రోజున అది 60% ఉంది. వాడకం తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ తగ్గాలి, కానీ ఎలా పెరుగుతుంది అని మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ నుంచి స్పందన లేదు. స్ట్రాంగ్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇవ్వలేదు. కనీసం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించమని అడిగితే వాటిని తగలబెట్టేసాం, ధ్వంసం చేసామని సమాధానం ఇచ్చారు. అనుమానం ఉన్న ఈవీఎంలు కాకుండా వేరే వాటిపై మాక్ పోలింగ్లు నిర్వహించారు అని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిపోతే హిందూపురం నియోజకవర్గంలో పోలింగ్ బూత్లో మరీ విడ్డూరం జరిగింది. ఒకే రోజు ఒకే సమయం జరిగిన ఎన్నికల్లో ఒక బూత్లో మా ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు వచ్చినాయి, కానీ అదే బూత్లో మా ఎమ్మెల్యే అభ్యర్థికి కేవలం 1 ఓటు మాత్రం వచ్చింది. అక్కడ మాకు 5 ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లే 30 వరకు ఉంటాయి. గత 30 ఏళ్ళుగా మేము గెలుస్తున్న బూత్ అది. ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు పడిన చోట ఎమ్మెల్యే అభ్యర్థికి 1 ఓటు పడటం ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. టెక్నాలజీలో ఎంత ముందున్న ఎలన్ మస్క్ వంటి వాళ్ళే ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చని చెప్తున్నారు. అమెరికాలో 92% ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీద జరుగుతున్నాయని మిథున్ రెడ్డి చెప్పారు. నెదర్లాండ్, జర్మనీ, ఐర్లాండ్, ఫిన్లాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాలని ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్ పేపర్కి మళ్ళీ అని తెలిపారు. నేను 3 సార్లు ఎంపీకి గెలిచింది ఈవీఎంల మీదనైనా ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి బ్యాలెట్ పేపర్ విధానం తిరిగి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రతి పోలింగ్ బూత్లో వెబ్కాస్టింగ్ ఉండాలని, ఆ ఫుటేజ్ని అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని మిథున్ రెడ్డి సూచించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.